అందరికీ నమస్తే. ఓం నమ శివాయ. 4-5 రోజులుగా తీవ్రమైన జలుబు, జ్వరం, దగ్గు, ఆయాసంతో ఇబ్బంది పడుతున్నాను. అయినా నేను మాత్ర కానీ వైద్యుడిని కానీ ఎక్కడ సంప్రదించలేదు. మంచానికి పరిమితమై పడుకొని ఉన్నాను, రెస్ట్ తీసుకుంటున్నాను, విశ్రాంతి తీసుకుంటున్నాను. చూడండి, 4-5 రోజుల నుంచి నేను ఈ క్షౌరం కూడా చేయించుకోలేదు. క్షౌరం అంటే మీకు అర్థం, సేవింగ్ కూడా చేసుకోవడానికి అంత ఓపిక లేదమ్మా. బయటకు వెళ్ళలేని పరిస్థితి. అయినా నేను నా ఆరోగ్యానికి పరిరక్షించుకోవడానికి నాకు వచ్చేటటువంటి చిన్న చిన్న జబ్బులకు నాకు నేనే వైద్యం చేసుకుంటాను. ఈ జలుబు, ఈ జ్వరము వచ్చినప్పుడల్లా నేను చిన్నపాటి చిట్కాను పాటిస్తాను. ఆ చిట్కా ఏమిటి అనేది మీకు చూపిస్తాను. క్షమించాలి, ఎవరు కూడా అన్యదా భావించకూడదు. ఎక్కువగా నా వీడియోలను మా తల్లులే చూసి ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, లైక్ చేస్తున్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈరోజు స్నానము చేయలేదు, కనీసము బొట్టు కూడా పెట్టుకోలేని పరిస్థితి. భోజనం చెయ్యమని అంటున్నారు. కాబట్టి ఇంకా నేను నా సొంత వైద్యం నేను ప్రారంభం చేసుకున్నా. అది ఏమిటి అనేది మీకు చూపిస్తాను. ఏమీ లేదు, మన ఇంట్లో లభించే ఏమీ లేదు. ఇంకో ఉల్లిపాయలు ఇలా తరిగాను, చిన్న చిన్నగా ఉల్లిపాయలు తరిగాను. ఈ ఉల్లిపాయలు ఇలా ఇందులో ఒక పాత్రలోకి తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లో కావాల్సింది కారం ఘాటు ఎంతైనా సరే, కారం ఘాటు ఎంతైనా సరే కారం వేసుకున్నా. ఇప్పుడు ఉప్పు లవణం అంటే కొంచెం మీకు బెస్ట్ అనిపిస్తుంది. దీన్ని సాల్ట్ అంటారు. సాల్ట్ ఇంగ్లీష్లో కదా, మనం ఇంగ్లీష్లో సాల్ట్, సరిపడేంత సాల్ట్ వేసేసుకున్నాం. ఇంకా దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఈ మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మాత్రం ఇది వేసేసుకున్నాను. ఇంకా అదే నిమ్మకాయ, రవితేజ ఏదో సినిమాలో చెప్తాడే, నిమ్మకాయ తలపైన పెట్టి తుపాకీతో కాలుస్తానంటాడే, ఆ నిమ్మకాయ ఎన్నో తలకాయలు లేచిపోకుండా అనాథ శరణాలయాల్లో
ఉంచినటువంటి తల్లిదండ్రులను క్షేమంగా ఇంటికి తీసుకుపోయేటువంటి మంచి సందేశాత్మకమైన చిత్రం. ఈ నిమ్మకాయను ఇలా ఒక్క నిమ్మకాయ నాకు ఒక్క నిమ్మకాయ ఇలా నిమ్మకాయ రసాన్ని ఇలా నిమ్మకాయ జలుబు చేస్తుంది. అవును, చేస్తుంది. ఉష్ణం ఉష్ణేన శీతలం, ఉష్ణం ఉష్ణేన శీతలం. ప్లస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్. అలా మన గణిత శాస్త్రంలో కూడా చెప్పారు. అంటే మన ఒంటికి శీతలమైంది, దానికి మనం శీతలత్వాన్ని అందజేస్తే మళ్ళీ అది సహజ సిద్ధంగా మన శరీరం మన సహజ సిద్ధమైన తత్వానికి వచ్చేస్తుంది. ఈ జలుబుకు ఎలాంటి చికిత్సలు లేవండి. ఏ శాస్త్రంలో, ఏ వైద్య శాస్త్రంలో కూడా చికిత్సలు లేవు. ఏదో యాంటీబయాటిక్ మందులు ఇస్తున్నారు, మనకు ఉపశమనం కలిగిస్తున్నారు. అంతేకాని శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాలు ఏ వైద్యశాస్త్రంలో లేవు. ఏ వైద్యుడు కూడా ఇప్పటి వరకు చెప్పిన దాఖలాలు లేవు. అలాగే మనకు ఉపశమనం కలిగించడానికి లేదో ఆ జలుబు తీవ్రత తగ్గడానికి, నిద్ర రావడానికి నిద్ర మాత్రలు ఇవ్వడం కానీ, కొంచెం మత్తుగా ఉండేటువంటి డ్రగ్స్ ఇస్తున్నారు. కానీ నేను మాత్రం ఎప్పుడు ఏ మందులు తీసుకున్నాను. నా చికిత్స ఇదే. నాకు ఎప్పుడూ తరచుగా సంవత్సరంలో 1-2 జలుబు చేస్తుంటుంది. అలాంటి సమయంలో నేను ఇలాంటివి కానీ నాకు నేను ఇలా తయారు చేసుకొని తింటాను. నిమ్మకాయ, ఉల్లిపాయ, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం కలిపాను. ఇంకా ఇంకొక 1, 2, 3, 4, 5 పదార్థాలు అయింది. ఇది 6వ పదార్థం. ఇది ఆయిల్. మీ ఇష్టం, మీకు ఇష్టమైతే ఆయిల్ వాడుకోవచ్చు, లేదా నెయ్యి వాడుకోవచ్చు. నెయ్యి అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆయిల్, నేనైతే ఆయిల్ వాడుతున్నాను. నువ్వుల నూనె అయితే ఇంకా బాగుంటుంది. ప్రస్తుతానికి నువ్వుల నూనె నాకు అందుబాటులో లేదు, నేను వాడుకోవటం లేదు. ఇలా ఆయిల్ ఇంత సరిపోతుంది. వీటిని ఇప్పుడు నేను బాగా మిశ్రమంగా కలిపేస్తున్నాను. చేతితో కలపాలి, మండుద్ది. కాబట్టి నేను టీ స్పూన్ తోటి ఇలా కలుపుతున్నాను. కొంచెం కారం పడుతుంది దీంట్లో. కారం వేసిన అదే మోతాదులో కొంచెం లవణం కలిపేసిన. ఏం అద్భుతమైన రుచి! ఆ దిక్కుమాలిన జలుబు రేపు తెల్లవారేసరికి తగ్గిపోతుంది. ఇది మాత్రం నాకు మీకు అందరూ చేసుకోవాలని నేను చెప్పట్లేదు. నాకు నేను చేసుకుంటున్నటువంటి ఈ వైద్య చిట్కా అంతే. అందరికీ ఇదే సరిపోతుందని నేను గ్యారంటీగా చెప్పలేను. కొంతమంది ఈ నూనెను వేడి చేసి ఇస్తారు,
కానీ అలా వేయకూడదు. నేను నాకు ఒకటే నిమ్మకాయ సరిపోతుంది, పెద్ద సైజు కాబట్టి తీసుకున్నాను, సరిపోతుందని పెట్టుకున్నాను. మీకు ఇష్టం, మీ ఇష్టం. ఒకటి కాదు, రెండు కూడా చేసుకోవచ్చు. ఇంకా చివరగా దీంట్లోకి జోడించాల్సింది ఇది కొత్తిమీర. ఈ కొత్తిమీరను ఎంత వేసుకుంటే అంత మంచిది. కొత్తిమీర కూడా జలుబు చేస్తుంది, చలువ అని అంటారు. ఏమో మరి నాకైతే తెలియదు. నేను కొత్తిమీర వేసుకుంటాను. లేదు కొత్తిమీర లేకపోయినా ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోవచ్చు. ధనియాలను పౌడర్గా చేసుకొని కూడా దీంట్లోకి ఉపయోగించుకోవచ్చు. ఇలా కలిపేసుకొని నిమ్మకాయ తొక్కలు కొంచెం ఉన్నాయి, పింగుతా ఏమీ లేదు. రెడీ అయింది. ఇంకా ఇప్పుడు కొద్దిగా చెయ్యి ఈ ప్లేట్ను వచ్చేసా. ప్లేటు శుభ్రంగా కడుక్కున్నా, వచ్చిన ఇంకా అన్నం పెట్టుకుంటున్నానండి. ఇది నా ఇంటి వైద్యం. నా జలుబు, దగ్గు, జ్వరానికి మంచి ఘాటైన పసందైన కర్రీ మాదిరి పెట్టుకుంటున్నా. ఇది 3 రోజులు నిల్వ ఉంచుకుంటా నేను. పెట్టుకోవచ్చు ఎవరైనా, కాకపోతే ఉల్లిపాయ ఉంటుంది కాబట్టి నీరు పడుకుంటుంది. 3 రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉండదు. ఇప్పుడు నేను ఎలా తినాలో, ఎలా తినాలి చూపించడం, తినడం పెద్దదా. అదిగో ఇలా దీనికి పెరుగు కూడా చాలా చివరిలో తినాలి. పెరుగు తినద్దు, జలుబు చేస్తుంది. నిమ్మకాయ తినద్దు, జలుబు చేస్తుంది. ఉల్లిపాయ తినద్దు, జలుబు చేస్తుంది అంటారు కదా. ఇక నేను జలుబుకు విరుగుడు ఇదే. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. అన్నపూర్ణ మాతాకి జై. ఓం నమః శివాయ. సూపర్, అద్భుతం. ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా ప్రయత్నం చేసి చూడండి. దీనివల్ల నష్టం అయ్యేది లేదు, డబ్బులు పోయేది లేదు. మనం ప్రతిదీ మనం ఇంట్లో వాడుకునేది, ఇలా దాపరికాలు ఏం లేవు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి,
లైక్ చేయండి, కామెంట్ చేయండి. అమ్మలందరికీ నా విజ్ఞప్తి. ఓం నమః శివాయ. ఉంటాను.